hello, good morning. You're watching me on one and only 199 TV. నేను మీ ప్రియా ఇన్ మార్నింగ్ కాఫీ షో రోజులాగే నేను ఈరోజు కూడా చాలా అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను. చక్కగా మాట్లాడుకుందాం, అప్డేట్స్ అని చెప్తా వినండి. అండ్ ముందైతే ఈరోజు అమృత గడియలు వచ్చేసి మనకి తెల్లవారుజామున 2:51 ఉన్నాయి. అలాగే మరి మధ్యం వచ్చేసి రాత్రి ఆఫ్టర్నూన్ మనకి 11:44 నుంచి 1:20 వరకు ఉంది. మరి అలాగే రాహుకాలం వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు ఉంది. సో జాగ్రత్తగా చూసుకోండి, నమ్మే వాళ్ళు నమ్మండి. మరి ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. ముందైతే మన షోని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఈరోజు మంచి మాట ఏంటో చూద్దాం. మరి ఈరోజు మంచి మాట మనకి గెలవడం గొప్ప లక్ష్యమే, కానీ గెలిచినోడు ఓడినోడు చెయ్యపట్టి గెలిపించడం ఇంకా గొప్ప లక్షణం. సో మనం గెలవడంతో పాటు పక్క వాళ్ళు ఎవరైతే ఓడిపోతున్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళని గెలిపించడం ఇంకా చాలా పెద్ద గొప్ప లక్షణం అనమాట. సో ఒక మంచి మాటతో మన డేని ఎంత హ్యాపీగా స్టార్ట్ చేసాం కదా. నెక్స్ట్ అయితే అసలు మార్నింగ్ లేచింగానే మన మెదడుకి పదును పెట్టే క్వశ్చన్స్ నేను అడగాలని డిసైడ్ అయిపోయాను. అందుకే నెక్స్ట్ అసలు జీకే క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నా. సో జీకే క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది? సో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది? బాగా ఆలోచించండి. మార్నింగే మీ బ్రెయిన్కి పదును పెట్టండి. చక్కగా మార్నింగే ఫుల్గా హుషారుగా ఉండండి. మరి సెకండ్ క్వశ్చన్ కూడా అడిగేసిన. సెకండ్ క్వశ్చన్ మనకి, మహిళలకు ఓటు హక్కు కనిపించిన తొలి దేశం ఏది? సో మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం ఏది? మరి ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి అంటే వెంటనే కాల్ చేయాలన్నమాట. అండ్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాలర్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో హలో, గుడ్ మార్నింగ్. మీ పేరు? ముస్తాక్. ఓకే ముస్తాక్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏం చేస్తూ ఉంటారు? ఓకే ముస్తాక్ గారు, కొంచెం గట్టిగా జోష్గా మాట్లాడతారా? చలి ఎక్కువగా. ఓకే చలి ఎక్కువగా ఉంది, అందుకనే ఫుల్ జోష్ రావట్లేదా? అవును మేడం. అబ్బా సరే ముస్తాక్ గారు, ముందైతే నేను క్వశ్చన్స్ అడిగా, విన్నారా? అవును మేడం. మరి ఆన్సర్స్ తెలుసా? మహాభారత్ మేడం. మహాభారతం మీకు ముందు తెలుసా లేకపోతే ఎక్కడైనా విన్నారా? లేదు మేడం, అది డైలీ సీరియల్ వస్తుంటుంది మేడం హిందీలో. ఓకే మా సెకండ్ క్వశ్చన్కి, సెకండ్ క్వశ్చన్ బయటికి వచ్చేస్తాను. మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం? మన ఇండియానే కదా. ఇండియానా? ఏమో చూద్దాం లాస్ట్లో. ఓకేనా? ఓకే మేడం. ఓకే బాయ్, థ్యాంక్ యూ సో మచ్. చిన్న మాట చెప్పండి. మీరు ఇండియా చెల్లెలా ఎట్లా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, చాలు. అట్లే ఉంటారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేయండి, ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. చూసారు కదా, మార్నింగే చక్కగా మీ బ్రెయిన్కి పదును పెట్టండి. నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి, చాలు. డే అంతా కూడా చాలా హ్యాపీగా గడుపుతారు. మరి నెక్స్ట్ అయితే ఈరోజు మనందరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మరి ముందుగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీ నూతన వ్యాపారాల కోసం కొంత శ్రమించాల్సి ఉంటుంది. సో మీ కొత్త బిజినెస్ కోసం కొంచెం ఎక్కువే కష్టపడాలి, అయినా పర్లేదు, మన బిజినెస్కే కాబట్టి. అలాగే చిన్ననాటి స్నేహితుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సో చిన్ననాటి స్నేహితులు మీకు అనుకోకుండా కలవడం, వారి నుంచి ఆహ్వానాలు అందడం, ఇవన్నీ కూడా ఇవాళ మీకు కొంచెం ఆశ్చర్యకరమైన విషయాలు. అలాగే వ్యాపారాల కోసం కొంత శ్రమించాల్సి ఉంటుంది. సో చెప్పినట్టే మీ వ్యాపారం కోసం మీరు కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఎక్కువ ఈరోజు. మొత్తానికి ఈరోజు మీకు చాలా బాగుంది. నెక్స్ట్ అయితే వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం.
ఈరోజు విద్యార్థులు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సో విద్యార్థులు ఎవరైతే ఉంటారో మీరు కష్టపడిన దానికి డెఫినెట్గా ఈరోజు రిజల్ట్ కనిపిస్తుంది. అలాగే మీ బంధువులు లేక కుటుంబ సభ్యులతో ఆరోగ్యకరమైన ఆహ్లాదకరంగా సంభాషించండి. సో మీ కుటుంబ సభ్యులు మీ మిత్రులు అందరితో కూడా చక్కగా ఆహ్లాదకరంగా సంభాషించడానికి ట్రై చేయండి ఈరోజు ఎటువంటి గొడవలకి వెళ్ళకుండా. మరి నెక్స్ట్ అయితే మిథున రాశులకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీ ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. అలాగే దైవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఎలాంటి సమస్యలకైనా సొంత నిర్ణయాలు తీసుకోవడమే మంచిది. సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ పక్క వాళ్ళ మీద డిపెండ్ అయ్యే కంటే మీ ఓన్ డెసిషన్స్ మీరు తీసుకుంటేనే చాలా మంచిది. సో ఎలాంటి చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం అయినా పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వదు. మీ డెసిషన్స్ మీరే తీసుకోండి. నెక్స్ట్ అయితే కర్కాటక రాశులకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు బంధువుల రాక సంతోషాన్ని కలిగిస్తుంది. మరి ఈ రోజంతా కూడా హ్యాపీగా గడుపుతారు. ఎందుకంటే మీ ఇంటికి చుట్టాలు వస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్నమాట. అవసరం లేని విషయాల పట్ల ఎక్కువ సమయం వృధా చేయకండి. మరి మనకు అనవసరం అనుకునే విషయం పట్ల అసలు ఎక్కువ టైంని స్పెండ్ చేయొద్దు. సో అనవసరమైన వాటి అన్నిటికీ కూడా దూరంగా ఉండి మీ టైంని మీరు సేవ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు విద్యార్థులకు నూతన పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. మరి ఈరోజు చక్కగా విద్యార్థులు కొత్త కొత్త పరిచయాలు అవుతాయి. అలాగే వ్యాపకాలు కూడా కొంచెం ఎక్కువే అవుతాయి. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనాన్ని విరివిరిగా ఖర్చు చేస్తారు. సో మీరేంటో మీరు ప్రూవ్ చేసుకోవడం కోసం డబ్బుని ఎక్కువగా ఖర్చు చేస్తారు. అలాగే ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. సో ఆకస్మికంగా సడన్గా ప్రయాణాలు వస్తే వాటన్నిటికీ మీరు చాలా ప్రిపేర్డ్గా ఉండండి. మైండ్ సెట్ చేసుకొని ఉండండి. నెక్స్ట్ అయితే కన్యా రాశులకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు ఓర్పు సర్దుబాటు ధోరణితో వ్యవహరించడం వల్ల ఒక సమస్య పరిష్కారం అవుతుంది. మరి ఈరోజు ఎంత ఓర్పుగా ఉంటే మీ ప్రాబ్లమ్స్ అన్నీ అంత ఈజీగా సాల్వ్ అవుతాయి అన్నమాట. అలాగే నిరుద్యోగులకు చిన్న సదవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. సో నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు ఈ జాబే కావాలి అని కూర్చోకుండా వాళ్ళకి చిన్న చిన్న అవకాశాలు వచ్చినా కానీ యూటిలైజ్ చేసుకుంటే చక్కగా మంచిగా సత్ఫలితాలు ఉంటాయన్నమాట. సో ఎలాంటి అవకాశం వచ్చినా చేయి జార్చుకోవద్దు. నెక్స్ట్ అయితే తుల రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు విలువైన కానుకలు అందించి ప్రముఖులను ప్రసన్నం చేసుకుంటారు. సో కానుకలతో అన్నని పడేస్తారనమాట. అలాగే నూతన పరిచయాలు సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కొత్త కొత్త పరిచయాలు నెక్స్ట్ మీ రిలేషన్షిప్స్ అన్నీ కూడా చక్కగా మెరుగుపడతాయి. ఒక కార్య సాధన కోసం 1కి 10 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ఏదైనా కార్యం కంప్లీట్ చేయడం కోసం దాన్ని స్టార్ట్ చేశారు కానీ కంప్లీట్ చేయడం కోసం 1కి 10 సార్లు ఆలోచించడం చాలా మంచిది. ఆలోచించి ఏదైనా చేయండి. నెక్స్ట్ అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. సో ఈరోజు విదేశీ యానం కోసం ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే ఈరోజు ట్రై చేయండి. అన్నీ కూడా ఫలిస్తాయి. అలాగే నూతన వ్యాపారులకు శ్రీకారం చుడతారు. కొత్త కొత్త బిజినెసెస్ కూడా చక్కగా శ్రీకారం చుడతారు. అవసరం లేని విషయాల పట్ల ఎక్కువ సమయం వృధా చేయకండి. సో మీరు కూడా అవసరం లేని పనులు ఏవైతే ఉంటే వాటన్నిటికీ కూడా ఎంత దూరంగా ఉంటాయి అంత మంచిది అనమాట. సో జాగ్రత్తగా చూసుకోండి. మరి నెక్స్ట్ అయితే ధనుస్సు రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చక్కగా వృత్తి వ్యాపారాలన్నీ కూడా మీకు అనుకున్నట్టు ప్రోత్సాహకరంగా ఉంటుంది. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా అయినా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. చేపట్టిన పనులు అయితే కొంచెం ఆలస్యం అవుతాయి బట్ డెఫినెట్గా కంప్లీట్ అవుతాయి. అది కూడా మీరు సాటిస్ఫై అవుతారు. ఉద్యోగస్తుల శ్రమకు నైపుణ్యతకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. మరి ఉద్యోగస్తులు శ్రమకి ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు నిరుద్యోగులకు లభించిన అవకాశం తాత్కాలికమే అయినా సద్వినియోగం చేసుకోవటం మంచిది. సో మీకు తాత్కాలికంగా అయిన అవకాశం దొరికినా దాన్ని సద్వినియోగం చేసుకోండి. మేబీ అదే పర్మనెంట్ కావచ్చు. అలాగే గతంలో నిలిపివేసిన వ్యాపారాలు పనులు పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు చేయండి. సో గతంలో ఏమైనా మధ్యలో ఆపేసి ఉంటే వ్యాపారాలు అవన్నీ రీస్టార్ట్ చేయడానికి ఒక ప్లానింగ్ వేసుకోండి. నెక్స్ట్ అయితే కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈ
ఈరోజు ఏ విషయంలోనూ తొందరపడక ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే మీరు ఇతరుల అనుభవాల నుంచి కూడా గుణపాఠాలు తెలుసుకోండి. సో ఇతరుల అనుభవాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంటాయి, వాళ్ళందరి నుంచి కూడా మనం ఎంత నేర్చుకుంటే అంత మంచిది అనమాట. మరి నెక్స్ట్ అయితే మీన రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీరు దైవ సేవా కార్యక్రమాల్లో ఆసక్తిగా ఉత్సాహంగా పాల్గొంటారు. అలాగే విజయ అవకాశాలు మీ మనోబలంపై, మీ ఆర్థిక స్వేచ్ఛపై ఆధారపడి ఉంటాయి. సో మీ విజయ అవకాశాలు ఎప్పుడు కూడా మీ మనోబలంపై ఆధారపడి ఉంటాయన్నమాట. సో ధైర్యంగా ఉండండి ఏ విషయానికైనా. అండ్ మొత్తానికి చూసారు కదా ఈరోజు మనందరి రాశి ఫలాలు నేనైతే చక్కగా చెప్పేసానండి. ఇప్పుడైతే మనతో మాట్లాడడం కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో 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 ప్రియా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జానీ గారు, నేనే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. చాలా రోజుల తర్వాత డైలీ ట్రై చేస్తున్నా, కాలు కలవట్లేదు. అవునా? సో ఏం చేశారు ఇన్ని రోజులు? మీకు పొద్దున చూస్తేనే కదా మిస్ అవ్వట్లేదు. డెఫినెట్గా మరి చూడాలి కదా. మరి జానీ గారు, ముందైతే ఈరోజు నేను మంచిగా బ్రెయిన్కి పదును పెట్టే క్వశ్చన్స్ అడిగా. విన్నాను, కొంచెం కష్టంగా మారింది. ఆన్సర్ దొరకలేదు. ఆన్సర్ దొరకలేదా? దొరకలేదు. అసలు రెండింటికి ఆన్సర్ తెలీదా? ఒకటి ఇండియా అన్నారు కదా, రెండోది ఇండియానా? మన ఓకే, మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం. అవును, అది ఇండియా అన్నారు. మీకు ఇండియా అనిపిస్తున్నారా? అదే ఫస్ట్ అది ఇచ్చింది, అదే రిటర్న్ అయిపోద్ది ఇక. అంతేగాని ఆలోచించండి మీరు కొంచెం. ఐ థింక్ ఇండియానే. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్కి ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసం. మీరు కానీ నిన్న షో చూసినట్టయితే దీనికి ఆన్సర్ చెప్పేవారు. అవును, నిన్న ఫ్యాక్ట్స్లో ఏదో చెప్పా, ఇంకా క్లూ కూడా అదే. నిన్న ఫ్యాక్ట్స్లో దీని గురించే చెప్పా. టైం వస్తుంది చెప్దాం. సరే, మన రెగ్యులర్ కాలర్స్ అందరికి నా తరఫు గుడ్ మార్నింగ్. రెగ్యులర్ కాలర్ ఉషాక్ కూడా స్పెషల్ గా గుడ్ మార్నింగ్. స్పెషల్ గా కాల్ చేయడం మానేసింది. మేబీ ట్రై చేస్తుంటే కలవట్లేదేమో. మొత్తానికి మీ ఊర్లో ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, నిన్న జరిగింది అయిపోయింది ఆల్రెడీ. నేను చెప్తాను. ఓకే, సో డెఫినెట్గా ఆన్సర్ చెప్పండి. అలాగే చక్కగా మీ ఊర్లో ఏమైనా ఈవెంట్స్ ఉంటే కూడా షేర్ చేసుకోండి. సో మొత్తానికి షో ఎండింగ్లో మనం అసలు ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏంటో అన్నీ చూద్దాము. ఇంకా చాలా అప్డేట్స్ చెప్తాను, కానీ ఒక చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్. మరి నెక్స్ట్ అయితే అందరూ రెడీగా ఉన్నారా? నేను జాబ్ అప్డేట్ చెప్పేస్తాను, చక్కగా వినొచ్చు. సో మీకు ఒక విషయం తెలుసలేముందో చూసేద్దాం. మరి జాబ్ అప్డేట్ చెప్పిన జాగ్రత్తగా వినండి, నోట్ డౌన్ చేసుకోండి. అండ్ ఇవాళ జాబ్ వచ్చేసి మనకి ఇండియన్ ఆర్మీలో పడ్డాయి. సో ఇండియన్ ఆర్మీలో పోస్టులు పడ్డాయి. అండ్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉండాలి. అండ్ అర్హత వచ్చేసి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్. మరి 4 స్ట్రీమ్స్లో ఎవరేం కంప్లీట్ చేసినా కానీ హ్యాపీగా అప్లై చేయొచ్చు. మరి దీనికి ఎక్స్పీరియన్స్ కూడా ఏం అక్కలే, ఫ్రెషర్స్ కూడా జస్ట్ పాస్డ్ అవుట్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. మరి దీని పోస్టులు అక్రాస్ ఇండియా. మరి ఇండియన్ ఆర్మీ అంటే అక్రాస్ ఓవర్ ఇండియా ఉంటుంది, ఎక్కడైనా కానీ ఉంటుంది. మరి దీని లాస్ట్ డేట్ వచ్చేసి 31 డిసెంబర్ 2014 అనమాట. అండ్ సో ఇండియన్ ఆర్మీకి సంబంధించి మనకి చాలా షాప్స్లో ఫామ్స్ ఉంటాయి. సో ఆ ఫామ్స్ తీసుకొని ఫిలప్ చేసుకొని జాబ్కి అప్లై చేయండి. అలాగే మీరు నెట్లో కూడా సెర్చ్ చేయొచ్చు. సో చూసారు కదా, జాబ్ అప్డేట్ చెప్పేశాను. అండ్ ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో 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 గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి మీ పేరు? హరికృష్ణ. హరికృష్ణ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను అని కూడా అంత డల్గా చెప్తారా? బాగున్నారు, అచ్చం ఇలియానా లాగా ఉన్నారు చూసుకుంటే. థ్యాంక్ యూ సో మచ్. మరి చెప్పండి, ఈరోజు నేను క్వశ్చన్స్ అడిగా కదా, ఆలోచించారా? ఆలోచించాము. ఆన్సర్స్ తెలుసా? ఈరోజు చాలా కష్టంగా అనిపిస్తుంది. కష్టంగా, అందుకే జీకే క్వశ్చన్స్ అడిగా అనమాట. మార్నింగే కొంచెం బ్రెయిన్కి పదును పెడితే ఆన్సర్స్, సో డే అంతా కూడా చాలా షార్ప్గా వర్క్ చేస్తామంట, తెలుసా? ఫస్ట్ దానికి మహాభారతం అనుకుంటున్నా. మరి తెలియదు అనుకుంటేనే ఆన్సర్ చెప్పేస్తున్నారు మీరు. మరి సెకండ్ దానికి?
భారతదేశం. భారతదేశం అంటే ఇండియా మీరు కూడా అంతే. హలో, చెప్పండి. ఓకే. సో మొత్తానికి 2 ఆన్సర్స్ చాలా చక్కగా చెప్పారు. మరి ఇది మనం లాస్ట్లో చూద్దాం, ఓకేనా? కరెక్టో కాదో? ఓకే. బాయ్. ఎందుకో హరికృష్ణ గారు కొంచెం డల్గా ఉన్నారు, అయినా సరే ఆన్సర్స్ చెప్పారు. సో నెక్స్ట్ వాళ్ళు కూడా ట్రై చేయండి ఆన్సర్స్ చెప్పడానికి. అండ్ ఈ ఆన్సర్స్ లాస్ట్లో చూద్దాం. నెక్స్ట్ అయితే ఈరోజు ట్రావెల్ ఏముందో చూద్దాం. మరి ఈ రోజు ట్రావెల్లో ఒక చక్కటి ప్లేస్ చూపిస్తాను, అందరం కలిసి చూసి వచ్చేద్దాం. కోళికోడ్ను కాలికట్ అని కూడా పిలుస్తారు. ఈ నగరం దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో ఉంది. ఇది కేరళలోని 3వ అతిపెద్ద నగరం మరియు కోళికోడ్ జిల్లా యొక్క ప్రధాన కేంద్రం. పశ్చిమాన అరేబియా సముద్రం చుట్టూ ఈ ప్రాంతంలో పురాతన కాలంలో వాణిజ్యం మరియు వ్యాపారానికి ఒక అద్భుతమైన కేంద్రంగా ఉంది. సాంప్రదాయ పురాతన పద్ధతులు మరియు మధ్యయుగపు మసాలా దినుసుల నగరంగా పేర్కొనబడిన కాలికట్ తూర్పు విభాగపు మసాలా దినుసులకు ఒక ప్రధాన వాణిజ్య నగరంగా పిలువబడింది. హిందూ మహాసముద్రంలో అనేక దేశాలతో వాణిజ్య లింకులు ఏర్పాటు చేసుకుంది. కాలికట్ ప్రసిద్ధి చెందిన అన్ని విషయాలను తన సంస్కృతి మరియు వంటకాల్లో ప్రయాణికులు మరియు చరిత్రకారులు అందరినీ సమాన దృష్టితో చూసేది. ఈ ప్రాంతంలో వడక్కన్ పాటుకల్ అనే ప్రపంచ ప్రఖ్యాత జానపద పాటలకు జన్మస్థలం. కాలికట్ ప్రాంతం యొక్క సాంస్కృతిక చరిత్ర విశిష్టతకు కారణం ధనిక ఇస్లామిక్ కళారూపాలు మరియు ఒప్పన పాటలని ఈ జిల్లా ముస్లిమ్స్ తరచూ పాడుతూ ఉంటారు. ఈ పాటలు అరబిక్, మలయాళం 2 భాషలు కలిసి ఒక మిశ్రమ భాషలో ఉంటాయి. ఈ నగరం అనేక ప్రసిద్ధి చెందిన రచయితలకు జన్మనిచ్చింది. అనేక అభివృద్ధి చెందుతున్న సాహిత్య ఉద్యమాలు అంటే సాంస్కృతిక రకాల నుండి కాలికట్ ప్రజలు బాగా అతిథి సేవ నేర్చుకున్నారు. అరబిక్ మరియు చైనీస్ వంటి అనేక సాంప్రదాయాలతో కాలికట్ అసాధారణ అద్భుతమైన పాక సంస్కృతి కలిగి ఉంటుంది. విదేశాల్లో కూడా ప్రసిద్ధి చెందిన వంటకం కోళికోట్ హల్వా. కాలికట్లో ప్రసిద్ధి చెందిన మరో ఆహారం మలబార్ బిర్యానీ. దాదాపు అన్ని జిల్లా రెస్టారెంట్స్లోనూ ఉంటుంది. కప్పాట్ బీచ్ అద్భుతమైన అందాన్ని మరియు తీర అందంతో సందర్శకులను ఆకర్షిస్తుంది. తుషారగిరి జలపాతాలు మరియు పెరువన్నముల్లి ఆనకట్ట పిక్నిక్లకు అనుకూలంగా ఉంటాయి. కాలికట్లో తప్పక చూడవలసిన ప్రదేశం SM రహదారి. ఇది ఒక సందడి గల వాణిజ్య మరియు వ్యాపార బాట. అది మనంచిరో స్క్వేర్కు ఉత్తరాన ఉంది. కాలికట్లో చూడాల్సిన ప్రదేశాలు తిక్కోటి లైట్ హౌస్, మనచిత్ర స్క్వేర్, కలిపోయికా లయన్స్ పార్క్, తలి ఆలయం మరియు ప్లానెటోరియం. మంచి చల్లని గాలి మరియు సూర్యాస్తమయాన్ని సాయంత్రం కాలికట్ బీచ్లో చూడడం ఒక మధురమైన అనుభూతి. కాలికట్ ప్రయాణికులు మలబార్ అభిరుచులకు అనుగుణంగా ఉంటారు. ఇక్కడ అనేక ప్రపంచ స్థాయి రెస్టారెంట్స్ ఉన్నాయి. మన ఆర్థిక పరిస్థితిని బట్టి అన్ని రకాల హోటల్స్ ఉన్నాయి. కాలికట్కు విమాన, రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఈ నగరం అత్యంత అందుబాటులో ఉంటుంది. ఈ ప్రాంత వాతావరణం ఆహ్లాదకరంగా మరియు ప్రయాణికులకు స్నేహపూర్వకంగా ఉంటుంది. దాని చారిత్రక కట్టడాలు, బీచ్, మంచి వంటకాలు, సందడిగల వీధులు, శక్తివంతమైన సాంప్రదాయానికి మరియు మంచి స్వభావం ప్రతి పర్యాటకునికి నచ్చుతుంది. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా మరి కోళికోడ్ ప్లేస్. చక్కగా ప్లాన్ చేసుకొని వెళ్ళడానికి. అండ్ ఎప్పుడైతే మనతో మాట్లాడడానికి కాల్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో హలో ప్రియా. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రియా. గుడ్ మార్నింగ్. ఎవరు? ముక్తేశ్వరం. ముక్తేశ్వరం అంటే శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ మాస్టర్. ఎలా ఉన్నారు శ్రీనివాస్ మాస్టర్ గారు? మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. స్కూల్ అంతా బాగున్నా? పిల్లలు అందరూ అంతా హ్యాపీ అండి. అంతా హ్యాపీ. మీలాంటి మంచి టీచర్ ఉంటే స్టూడెంట్స్ కూడా ఇంకేంటి హ్యాపీ. నేను 2000 సంవత్సరం ఇదే రోజున టీచర్ గా జాబ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. సూపర్ సూపర్. సో ఈ రోజు కాల్ కలిసి అంటే ఆల్మోస్ట్ 14 years.
అవును మేడం, 15 years లో అడుగు పెడుతున్నాం. 15 yearsలో ఎస్ అడుగు పెడుతున్నారు. మరి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ టీచింగ్ ఫీల్డ్ అంతా మీకు నచ్చింది ఈ 15 yearsలో? చాలా ఉంటాయండి, అది ఒకటి రెండని వర్ణించి చెప్పడం చాలా కష్టం. మొత్తానికి చాలా మంచి ఫీల్డ్ ఎంచుకున్నారు అండ్ 15 years కంప్లీట్ చేసుకోవడానికి కంగ్రాట్స్ మీకు ముందుగా. థ్యాంక్ యూ. ఇంత సక్సెస్ఫుల్ గా. మరి ముందైతే నేను క్వశ్చన్స్ అడిగా కదా, నాకు తెలిసి మీరు చెప్పేస్తారు ఆబ్వియస్గా టీచర్ కాబట్టి. వచ్చిన ప్రపంచంలో అతిపెద్ద ఇతిహాసం సంస్కృత మహాభారతం. ఇందులో 1,00,000 శ్లోకాలు ఉంటాయి. బాబా ఎంతైనా దీన్ని జయ కావ్యం అని కూడా అంటారు. తెలుగులో మహాభారతం ఫస్ట్ లో లేదండి అది. సో మొత్తానికి టీచర్ అనిపించుకున్నారు, చక్కగా ఒక ఆన్సర్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చెప్పండి. రెండో క్వశ్చన్ న్యూజిలాండ్. ఇప్పుడు దాకా అందరూ ఇండియా అని చెప్పారు కానీ మీరు న్యూజిలాండ్ అని చెప్తున్నారు. న్యూజిలాండ్ చూసాము, మరి మేము చదువుకునేటప్పుడు తగిలింది ప్రపంచంలో మహిళలకు మొట్టమొదటి ఓటు హక్కు కల్పించిన దేశం న్యూజిలాండ్ అని ఉండేది. ఇప్పుడు అంతకు మాకు తెలియకుండా మరి అంతకు ముందే ఏమైనా ఉందో లేదో తెలియదు. అది మీరు చెప్తారు కదా లాస్ట్ లో. చెప్తా సూపర్. అసలు ఎంతైనా టీచర్ అంటే టీచర్ అనండి. ప్రపంచంలో ఏ క్వశ్చన్ తీసుకురండి దానికి ఆన్సర్ చెప్తారు, దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు. సో మొత్తానికి ఎంతవరకు కరెక్ట్ కాదు మనం ఎండింగ్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ అయితే ఈరోజు మీకు తెలుసా ఏముందో చూద్దాం. మరి ఈరోజు ఫ్యాక్ట్స్లో స్పేస్ టూరిజం గురించి చెప్పబోతున్నా. స్పేస్ టూరిజం అంటే అంతరిక్షంలో విహారానికి వెళ్ళి రావటం. ఇది మన ఇండియన్స్కి కొంత వింతగా వినిపించవచ్చు, కానీ అమెరికా లాంటి దేశాల్లో క్రేజీగా మారిపోయిందనమాట. అంటే ఎప్పుడెప్పుడు అంతరిక్ష యాత్ర చేసి వద్దామా అని లగేజ్ కూడా రెడీ చేసుకుంటున్నారు. మరి ఇప్పటిదాకా అంతరిక్ష యాత్ర చేసిన వాళ్ళల్లో మొదటివాడు అమెరికన్ మిలీనియర్ డెనిస్ టిటో. $20 మిలియన్ ఖర్చు చేసి ఆయన 2001లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వారం పాటు గడిపి వచ్చాడు. వామ్మో, ఆ తర్వాత 2002లో ఆంగ్లో సౌత్ ఆఫ్రికన్ మార్క్ షటర్వర్త్ అనే ఆయన కూడా $20 మిలియన్ పే చేసి అదే సరదా తీర్చుకున్నాడు. మరి ముందు డబ్బున్న ఎవరైనా అంతరిక్షంలో ఆహ్లాదకరంగా తిరిగేచ్చన్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సో చేశారు కదా, మేబీ మీరు కూడా అంతరిక్ష యాత్రకి వెళ్ళచ్చు. సో ఆ విధంగా కూడా ప్లాన్ చేయండి. మరి నెక్స్ట్ అయితే ఈరోజు ఈవెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. మరి ముందుగా ఈరోజు త్యాగరాయ గాన్ సభలో ఈవెంట్ ఏముందో చూద్దాం. త్యాగరాయ గాన్ సభలో మనకి సాయంత్రం 5 గంటలకు తెలంగాణ రాష్ట్ర స్థాయి జానపద కళ ఉత్సవాలు. ఇదైతే 6 o'clockకి. అండ్ ఇంకొక ఈవెంట్ కూడా ఉంది, అది వచ్చేసి మనకి రవీంద్ర భారతిలో అనమాట. మరి రవీంద్ర భారతిలో ఈవెంట్ వచ్చేసి మనకి 5:30కి స్వాతంత్ర సంగ్రామ తెలుగు వీరుల నాటకోత్సవం, అలాగే 6 గంటలకి వెంకట రామారావు రచించిన తెలంగాణ చరిత్ర గ్రంథావిష్కరణ. ఈ 2 ఈవెంట్స్ అయితే రవీంద్ర భారతిలో ఉన్నాయి. మరి నెక్స్ట్ అయితే ఈరోజు గోల్డ్ అప్డేట్స్ ఎలానే చూద్దాం. ఓకే, మరి 24 క్యారెట్ గోల్డ్ 10 grams ఎంత ఉందో చూద్దాం. ముందుగా మనకి హైదరాబాద్లో ఎంత ఉండబోతుంది అంటే 26,890, ముంబైలో 26,615, చెన్నైలో 26,820 రూపీస్ అనమాట. ఇదైతే గోల్డ్ అప్డేట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వెదర్ ఎలా ఉండబోతుందో చూద్దాం. మరి ముందుగా మనకి హైదరాబాద్లో మినిమం 18 degrees ఉంది, అలాగే మాక్సిమం 28 degrees సెంటిగ్రేడ్ ఉంది. నెక్స్ట్ కర్నూలులో మినిమం 21, అలాగే మాక్సిమం 31. నెక్స్ట్ తిరుపతిలో మినిమం 22 degrees సెంటిగ్రేడ్, 27 degrees సెంటిగ్రేడ్. నెక్స్ట్ మనకి విజయవాడలో మినిమం 22, మాక్సిమం 30 ఉంది. నెక్స్ట్ విశాఖపట్నంలో మినిమం 22, మాక్సిమం 29. అండ్ నెక్స్ట్ వరంగల్లో మినిమం 18 degrees, మాక్సిమం 30 degrees సెంటిగ్రేడ్. ఇదైతే వెదర్ అప్డేట్. సో చక్కగా అప్డేట్స్ అన్నీ అయిపోయి ఇంకా మిగిలిన దానిలో మెదడికి పదును పెట్టే క్వశ్చన్స్ అడిగాను, వాటికి ఆన్సర్స్ కూడా చెప్పే టైం వచ్చింది. మరి ఎంతమంది కరెక్ట్ చెప్పారు, ఎంతమంది రాంగ్ చెప్పారో చూసేద్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగింది, ప్రపంచంలో కల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది? దీనికి మ్యాక్సిమం అందరూ కరెక్ట్ చెప్పారు. మన టీచర్ గారు అయితే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి మహాభారతం అనమాట. మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం కూడా టీచర్ గారు కరెక్ట్గా ఆన్సర్ చెప్పారు. మరి ఆన్సర్ వచ్చేసి న్యూజిలాండ్ అనమాట కరెక్ట్ ఆన్సర్. మొత్తానికి అయితే చూసాం కదా, చక్కగా 2 questions 2 answers వీటితో పాటు అప్డేట్స్ అన్నీ కూడా చెప్పేశాను. మళ్ళీ రేపు కూడా చాలా అప్డేట్స్తో మీ ప్రియా మీ ముందుంటుంది ఇన్ మార్నింగ్ కాఫీ. Until then you have to keep watching 99 TV. We are 99%. Bye bye.